గణేశా ఖతర్నాకుంటావు హమేషా నిన్ను చూడడానికి లైన్లు కడతారయ్యా గణపతి పప్ప. భాగ్యనగరం గణేష్ ఉత్సవాలకు పెట్టింది పేరు. గణేష్ల ప్రతిష్టాపన మొదలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం వరకు ప్రతి క్రతువు అంగరంగ వైభవంగా జరుగుతుంది. భాగ్యనగరం పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ఖైరతాబాద్ గణనాథుడు. ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణేశుడి ప్రస్థానం నేడు 70 అడుగులకు చేరింది. ఇప్పటికీ 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి ప్రత్యేకతలు ఏంటి, భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే అంశాలపై మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఒకరైన మహేష్ యాదవ్ ఉన్నారు. ఈసారి గణనాథుడి ప్రత్యేకతలు ఏంటి? ఈ సంవత్సరం మరి మీరు చూసుకున్నట్టయితే 7 నాగసర్పాలు, 7 తలలు, 14 చేతులు, మరి అదేవిధంగా బాలరాముడు అయోధ్యలో ఏ రకంగా అయితే మనం బాలరాముని చూసామో ఈ సంవత్సరం కూడా భక్తుల కోరిక మేరకు బాలరాముడు ఒకవైపు, వినాయకునికి పక్కన బాలరాముడు ఒకవైపు, రావుకేతు ఒకవైపు, శ్రీనివాస కళ్యాణము ఒకవైపు ఏమో శివపార్వతుల కళ్యాణ ఉత్సవాన్ని ఈ సంవత్సరం భక్తులకు అందుబాటులోకి వచ్చేది. ఇది ఈ రకంగా ఉండాలి, ఈ వినాయకుని ఇట్లా చేయాలనేది మా వేద పండితులు విఠల శర్మ గారు ఉంటారు. భక్తులకు ఏ రకంగా అయితే మేలు జరుగుతుందో, ఏ రకంగా మంచి జరుగుతుందో ఆ రకంగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. గణపతి ఉత్సవాలు అంటేనే లడ్డు ప్రత్యేకంగా ఉంటుంది. ఈసారి ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన లడ్డు విశేషాలు మనము గతంలో చూసుకున్నట్టయితే లడ్డు తాపేశ్వరం నుంచి 6500 కిలోలు లడ్డు తీసుకొస్తుండే అతను. ఎప్పటి నుంచి మీరు ఖైరతాబాద్ గణేష్ చేతిలో లడ్డు పెట్టడం ప్రారంభించారు? అసలు ఎందుకు అనిపించింది? అసలు 2010లో మనం మొదటిసారిగా ఖైరతాబాద్ గణేష్ చేతిలో లడ్డు పెట్టాం. 2010లో అండి? 2010. ఓకే అండి. ఓకే. ఏదో చిన్న కన్వర్జేషన్, మా పాప చిన్నది అప్పుడు 3.5 సంవత్సరాలు ఎంతో, కన్వర్జేషన్లో ఆ వినాయకుడి చేతిలో మట్టి లడ్డు అంటే విగ్రహం గురించి వర్ణిస్తూ చేతిలో ఏంటంటే లడ్డు అంటే తినొచ్చా అని అడిగింది. అది తిన్నాను పనికిరాదమ్మా, విగ్రహం ప్లాస్టర్ ప్యాలెట్తో చేస్తారు కదా అదే అని చెప్పాను. మరి మట్టి లడ్డు పెడతాం దేవుడి కంటే సరే ఎందుకు ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి వాళ్ళని ఖైరతాబాద్ వాళ్ళని అడిగితే 100 కేజీల లడ్డు పంపిస్తారు చేతిలో పెడతారా అంటే పెడతా ఉన్నారు. ఆ 100 మేము తయారు చేసరికి 600 అయింది. దాన్ని అతి కష్టం మీద అక్కడ పెట్టాము. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేష్కి ఎన్ని కేజీల లడ్డు తయారు చేస్తున్నారు? అలాగే మిగతా హైయెస్ట్ చేసింది ఏంటి మీరు ఈ సంవత్సరం? అంటే ఖైరతాబాద్ గణేష్ది అనుకుంటే ఏమైందంటే అక్కడ మొదటి నుంచి కూడా పంపిణీ విషయంలో కొంచెం ప్రాబ్లం. అక్కడ అందరూ గొడవలు పడడం అది సరిపోవట్లేదనే ఉద్దేశంతో మనం ప్రతి ఏటా పెంచుకుంటూ పోయలేరు. గణేష్ లాగే 6 టన్నులు అయినా కానీ గొడవలు ఆగల. ఆ టైంలో కొంత తొక్కిసలాట జరగడం, ఒకళ్ళిద్దరికి తలలు పగలడం ఇలాంటివి కూడా జరిగినాయి లాస్ట్. ఆ టైంలో పోలీసు వాళ్ళు కూడా మీరు లడ్డు పంపిణీ సవ్యంగా పంచలేకపోతున్నారు కాబట్టి మీరు ఇది ఆపేసుకోండి అన్నారు. ఇంక నిర్వాహకులు కూడా ఏమన్నా మేము చేతిలో పెట్టడం చేతిలో క్రేజ్ పెరిగిపోతుంది, మాకు వల్ల అవ్వట్లేదు అన్నారు. ఇంకా ఆ సంవత్సరం 2016లో ఒక 500 కేజీలు ఇచ్చాము. అప్పటి నుంచి ఇంకా పెద్ద లడ్డూలు లేవు, చిన్న లడ్డూలు ఇస్తున్నాము. ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి 2 లడ్డూలు పట్టుకెళ్తున్నాము. లడ్డు అక్కడ ఉంచేసి లడ్డు మేము తెచ్చుకుంటున్నాం అంతే తప్ప ఇంకా పెద్ద లడ్డూలు లేవు. ఈ సంవత్సరం ఖైరతాబాద్కి ఇచ్చింది 36 కేజీల లడ్డు ఇస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న లడ్డూయే ఖైరతాబాద్ మహాగణపతి చేతిలో కొలువయ్యే లడ్డు అన్నమాట. ఒకప్పుడైతే ఖైరతాబాద్ గణేష్ లాగే ప్రతి సంవత్సరం కూడా అంతకంత ఇంకొన్ని కేజీలు పెంచి మరీ తీసుకెళ్లేవారు ఈ తాపేశ్వరం నుంచి, ఈ సురుచి ఫుడ్స్ నుంచి. కాకపోతే అక్కడ పరిస్థితుల దృష్ట్యా అంటే వాతావరణాలు అవి అనుకూలించక ఆ లడ్డు నిల్వ ఉండడం కష్టం అవుతుంది. అట్లాగే ఆ లడ్డు డిస్ట్రిబ్యూషన్ టైంలో కూడా కొంచెం కష్టం అవుతున్న తరుణంలో లడ్డు సైజ్ అయితే అక్కడ పోలీసులు అలాగే కమిటీ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మళ్ళీ తగ్గించేయడం జరిగిందనమాట. ఖైరతాబాద్ లడ్డు అయితే మాత్రం ఎంతో నియమనిష్టలతో, కేవలం ఖైరతాబాదే కాదు ఏ గణేష్ లడ్డు అయినా కూడా ఎంతో నియమనిష్టలతో అత్యద్భుతంగా ఇక్కడ లడ్డు తయారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేక ప్రాంతాలకు వినాయక మండపాలకు తరలి వెళ్తున్నాయి అన్నమాట.